మరి నా దగ్గర ట్యాక్సులు వసూలు చేసినోడు ఎవడు? ప్రభుత్వాలకు మరి నా దగ్గర 20 రకాల ట్యాక్సులు వసూలు చేసిన అధికారులను ఏం చేస్తారు? ఆ అధికారులకి పర్మిషన్లు ఇచ్చిన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ అరవింద్ కుమార్ శిక్షకు అర్హుడు కాదా? నాగార్జున తప్పే. మరి నాగార్జునకి పర్మిషన్ ఇచ్చి 10 సంవత్సరాల పాటు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన అరవింద్ కుమార్ తప్పు కాదా? అంటే బర్రె నోడిదే కర్ర, నోరు నోడిదే రాజ్యం, పైసా పేకో తమాషా దేకో, అంతే కదా. బలవంతులు ఎప్పుడు బలవంతులే, బలహీనులు ఎప్పుడు బలహీనులే. ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మీరు మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తాం, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు చేస్తున్న విధి విధానాల్లో కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి నోటీసులు ఇవ్వట్లే. ఇవాళ సున్నంకుంట చెరువులో నోటీసులు ఇవ్వకుండా చేసారు, అప్పటికప్పుడు కూలగొట్టారు రేకుల షెడ్లు. మరి మురళీమోహన్ది మాత్రం నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పక్కన 8 కాలనీలు ఉన్నాయి, 200 మంది బలిసిన వాళ్ళ విల్లాలు ఉన్నాయి అన్నారు. తిరుపతి రెడ్డి గారికి 1 రోజులు నోటీసులు ఇచ్చారు, సీఎం గారి తమ్ముడికి హ్యాట్స్ ఆఫ్. మరి మీ విధి విధానాలు ఏంటి? హైదరాబాద్ నగరంలో